చావా ఓకే, లేదంటే నేను పక్కన పెట్టేస్తాను. నీ ఇష్టం మరి. రాధా, రాధా, ఆగవే. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పెద్దమ్మ, ఏమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా? నా తప్పేం లేదు పెద్దమ్మ. ఏం జరిగిందో చెప్పకుండా నీ తప్పేం లేదు అంటే నాకేం అర్థమవుతుంది? అసలు ఏం జరిగింది? మా ఆఫీస్లో ఈరోజు అంటే నీతో గొడవ పడే ఆ వ్యక్తి శ్యామ్ గారేనా? అవును పెద్దమ్మ. నాకు ఆ విషయం ఇందాక ఇన్ని చూసే వరకు తెలీదు. కానీ అతను మాత్రం నేను అన్నీ తెలిసి అతని మీద పగ సాధించడం కోసమే ఆఫీస్లో చేరాను అని నోటికొచ్చినట్టు మాట్లాడాడు పెద్దమ్మ. అందరి ముందు నన్ను అవమానించి ఆఫీస్లో నుంచి గెంటేశాడు. అది కాదే, ఇన్ని రోజులుగా ఆఫీస్కి వెళ్తున్నావు, ఒకరి గురించి ఒకరికి ఇప్పటి వరకు తెలియకపోవడం ఏంటి? అయినా అసలు ఇప్పటి వరకు మీరు ఒకరినొకరు చూసుకోలేదా? లేదు పెద్దమ్మ, అతన్ని నేరుగా నేనెప్పుడు చూడలేదు. చూసుంటే ఆ క్షణమే నేను ఉద్యోగం మానేసి ఉండేదాన్ని. ఇప్పుడు మోసగతననే ముద్ర వేసుకుని అతని చేత గెంటేయబడ్డాను. అంత నా కర్మ. ఏ తప్పు చేయకుండానే నింద మోయాల్సొచ్చింది. ఎంత చెప్పినా వినిపించుకోడేంటి పెద్దమ్మ ఆ మనిషి? ఆల్రెడీ అతనికి నీ మీద కోపం ఉంది, పైగా నీ వల్ల ఆఫీస్కి నష్టం వచ్చింది. ఇంకెందుకు పట్టించుకుంటారే? ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. అంటే నువ్వు కూడా తప్పు నాదే అంటావా? నీ తప్పేం లేదే. నీ అమాయకత్వాన్ని వాడుకొని ఎవరో తెలివిగా నిన్నిందులో ఇరికించారు.